వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 1950 జనవరి 26న భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నామన్నారు. As a mark of grand celebration, 5th Contingent Commander, the specialty of this 5th జిల్లా అధికారులు కొలువు తీరిని అందమైన వేడుకలో సారే జహాత్యాచ చెవులలో వేదల వింపగా వినిపిస్తున్నారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు,
ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 1950 జనవరి 26న భారతదేశం సర్వోత్తమ రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటాం. పరిపాలనా దక్షుడు విజనాంధ్ర 2047 రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలతో పేదరిక నిర్మూలన, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, ఆరోగ్యం, సంపద, సంతోషం, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించడం జరిగింది. అనిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నాం. జిల్లా మంత్రి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్, మహిళలకు ఉచితంగా వంట గ్యాస్, ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వసతి గృహాల్లో ప్రమాణాలు పెంచే విధంగా పనులు ప్రారంభించాం.